ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది కూడా లోకేష్ గురించి ప్రస్తావిస్తున్నారు. నెక్స్ట్ సీఎం లోకేష్ లేదంటే ఉప ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కూడా చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే లోకేష్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటాను, నాకు ఎట్లాంటి పదవులు మీద ఇష్టం లేదు అంటూ చాలా క్లారిటీగా చెప్పారు. అట్లాగే దాంట్లో చెప్పారు డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ స్పందించారు. నేను టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తా, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 పర్యాయాలు మించి ఉండకూడదు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 3 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా ఈసారి ఆ పదవిలో ఉండకూడదు అనుకుంటున్నా అంటూ కూడా లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన చర్చించారు. పూర్తిగా కూడా రాష్ట్రం బాగుపడాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న చూసాం దావోస్లో, గతంలో జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళినప్పుడు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన దావోస్ పర్యటనలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎగబడ్డటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. చాలా మీడియాలో కావచ్చు, లేదంటే చాలా ఫోటోలు కావచ్చు, వీడియోలు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. చాలా మంది వచ్చి ఆయన కలవడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించడం, ఆ తర్వాత వాళ్ళు తెలుసుకోవడం, ఈ విధమైనటువంటి కార్యక్రమం పూర్తిగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిది అంటూ లోకేష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా కూడా ఆ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు. సో దాన్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా అయినా కానీ దాంట్లో ఒక సంపద సృష్టి ధ్యేయంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ప్రజలకు వివరిస్తూనే, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సేకరిస్తూనే, దానికి సంబంధించినటువంటి బాధ్యులను శిక్షిస్తూనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఇంతకు ముందే లోకేష్ మాట్లాడారు. ఏదైతే తన పదవికి సంబంధించి ప్రజలు కావచ్చు, లేదంటే కొద్దిమంది పార్టీ శ్రేణులు కావచ్చు, కొద్దిమంది టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం డిప్యూటీ సీఎం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి దానికి సంబంధించి లోకేష్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఒకసారి చూసి మన చర్చలోకి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగలేదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం.